రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గుట్ట ముద్దు ఓటు వద్దు అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సేవ్ మైలార్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలో ఉన్న గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా తాము ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గుట్టపై మైనింగ్ జరిగితే తమ జీవన వ్యవస్థ విధ్వంసం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. గుట్టపై పురాతన ఆలయాలు, ప్రకృతి పల్లెవనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డులు ఉన్నాయని, గుట్టపై ఉన్న చెట్లు నాశనమై పర్యావరణానికి నష్టం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఊర చెరువు ఉందని కూడా దానిపై ఆధారపడి వేలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తామంతా ఓట్లను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. వెంటనే గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలం మైలారం గ్రామంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గుట్ట ముద్దు ఓటు వద్దు అనే నినాదంతో గ్రామంలో ఇప్పుడు ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి, చాలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ రోజు గ్రామస్తులు గుట్ట ముద్దు ఓటు వద్దు అనే నినాదంతో గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సేవ్ మైలారం పేరిట అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలో ఉన్న గ్రామానికి అంటే ముందు భాగాన ఉన్న గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము గత కొన్ని రోజులుగా పై అధికారులకు కానీ దీనికి సంబంధించిన మైనింగ్ అధికారులు, అటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మైనింగ్ ఆపట్లేదంటూ గుట్టను తవ్వుతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ మైనింగ్ అక్రమ తవ్వకాలను ఆపేయాలంటూ కూడా చాలా సార్లు దీనికి సంబంధించి ధర్నాలు కూడా నిర్వహించామంటూ, అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రభుత్వం వస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కూడా ఇదే విషయం చర్చించిన వంశీకృష్ణ తాను ఏం చేయాలంటూ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఇచ్చారంటూ కూడా వాళ్ళు చెప్పారు. కాకపోతే తాను ప్రయత్నిస్తానంటూ కూడా చెప్పడంతో వాళ్ళు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి అయితే తెరలేపారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ గుట్ట పైన పురాతన ఆలయాలు, ప్రకృతి పల్లెవనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డులు ఉన్నాయంటూ గుట్టపై ఉన్న చెట్లు నాశనమై పర్యావరణానికి హాని జరుగుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి గ్రామస్తులు, పక్కనే ఊర చెరువు ఉందని దానిపై ఆధారపడి వేలాది మంది మత్స్యకారులు కూడా జీవిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఈ గుట్ట పర్మిషన్లు ఎవరైతే ఇచ్చారో అధికారులు వెంటనే రద్దు చేసి తమ ఊరిని కాపాడాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామంటూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లను కూడా బహిష్కరిస్తున్నామంటూ కూడా వాళ్ళు తెలిపారు. అయితే అధికారులు దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ కూడా కొన్ని వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు వెళ్తున్నట్టు కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. రాజశేఖర్, రైట్ అండి. ఈసారి ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సమయం కావటం, సో నిరసన చాలా వినూత్నంగా వారు ఎలాగైనా నెగ్గించుకునే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓటర్ల శాతం పెంచాలి, ఓటర్లు శాంతియుతంగా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయాలని చెప్తున్న నేపథ్యంలో గ్రామస్తు నిరసనకు సంబంధించి అంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ సంబంధించి రద్దు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని ప్రధానంగా మాట్లాడుకుంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఓటర్లు ఆ గ్రామానికి సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారేమో మనకు సమాచారం ఉందా? దాదాపు మైలారానికి సంబంధించి గ్రామస్తులు గ్రామ పంచాయతీగా మొన్ననే అది చేసింది.
ఈ ఓట్లకు సంబంధించి దాదాపు 2,500 మంది ఓట్లు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం గ్రామంలో దాదాపు 4,000 మంది నివసిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాదాపు గ్రామం అంటే పెద్ద గ్రామమే కావడంతో బల్మూరు మండలంలో కొంత పెద్ద స్థాయి ఉన్న గ్రామమే ఇది మైలారం. అయితే గతంలో కూడా ఏదైతే వనపర్తి అచ్చంపేటకు సంబంధించి అచ్చంపేట నియోజకవర్గంలో చాలా కీలకంగా ఓట్లు అంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు వేసిన గ్రామం కూడా అని చెప్పొచ్చు మనం. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు గతంలో కూడా పలుమార్లు అప్పటి ఎమ్మెల్యే గోల బాలరాజు కూడా ఈ విషయం విన్నవించినా కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తాను ఏం చేయలేంటూ కూడా చేతులెత్తిన నేపథ్యంలో పలుమార్లు జిల్లా ప్రతినిధులకు, అధికారులకు, మైనింగ్ అధికారులకు, కలెక్టర్ కూడా ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య తీరకపోవడంతో ఈసారి వినూత్నంగా ఆలోచన చేసి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాము తమ గ్రామస్తులు కూడా ఈ ఓటును బహిష్కరిస్తున్నామంటూ ఏదైతే తమ గ్రామానికి సంబంధించిన గుట్టపై పర్యావరణాన్ని చెడగొడుతూ అధికారులు మైనింగ్ కు పర్మిషన్ ఇవ్వడంపై కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య కనుక తమకు సాల్వ్ కాకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కూడా పూర్తి స్థాయిలో బహిష్కరిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా మొత్తం ఒక్కతాటిపై వచ్చి గ్రామంలో నిరసన ర్యాలీలు తీశారు. అయితే దీనికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గంలో కాకుండా నాగర్ కర్నూలు ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వ్యవహారం అంతా కొంత సంచలనానికి తెరలేపిందని కూడా మనం చెప్పొచ్చు. రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. 16 వాళ్ళు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మిషన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆ మిషన్ తీసుకొచ్చే క్రమంలో మా అంతా యూత్ అంతా కలిసి గ్రామస్తులంతా కలిసి ఆ మిషన్లను ఆపుతున్నాం. ఆపినప్పుడు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ రావడం జరుగుతుంది. అందుకోసమని అట్లాంటివి ఆపకుంటే ఇంకొకసారి మా గ్రామానికి ఎవ్వరు రావడానికి వీల్లేదు. మా గ్రామం ప్రతి ఒక్కరం ఉమ్మడిగా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా సస్యశ్యామలా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా గుట్టలో వన్యప్రాణులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి. నా పేరు గుడియలి సైదులు, మా గ్రామం మైలారం. మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి ఊరిలో గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితమే లేదు. అక్కడ శివాలయం ఉంది, నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర్ల టెంపుల్, గుట్ట కానుకొని చెన్నకేశ్వర టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. ఊరు మొత్తం గుట్ట పైనే ఉంది. మా బతుకు తెరివేంది. మా ఊరు గుట్ట మీద ఆంజనేయ శివాలయం ఉంది, వెంకటేశ్వర్ల స్వామి ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు. ఆ గుట్టను తీయడానికి వీలు లేదు. ఆ గుట్ట తీస్తే మేమంతా అడవి పాలు అవుతాము. అందుకు కాబట్టి గుట్ట తీయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఈ గుట్ట తీయడానికి పోతే మేము ఓటేయము. మా ఊరికి వాళ్ళు ఎవరు రావద్దు. మేము మా ఊళ్ళో శివాలయం ఉంది, గుట్టన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ మారేమ్మ ఉంది, ఇక్కడ పోషవ ఉంది. మేము వాళ్ళ మాకు నీళ్ళు వచ్చినా కానీ మేము గుట్ట కొయ్యి బతుకుతామని మాకు జీవాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి.